అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న రథోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఆకాశ వీధుల్లో ఉన్న రథంపై శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేయించింపచేసి అందమైన పూలతో అలంకరించి ఆపై విద్యుత్ కాంతుల నడుమ అన్నవరం గ్రామంలో స్వామివారి రథం ముందుకు కదులుతూ ఉంటే భక్తజనులంతా రథానికి స్వాగతం పలుకుతూ స్వామి అమ్మవారిని దర్శించే ఆధ్యాత్మిక ఘట్టం నిజానికి చెప్పడం కాదు గాని అన్నవరం గ్రామంలో ఒక అద్భుతమైన ఉత్సవంగా స్వామివారి రథోత్సవం జరుగుతుందని చెప్పుకోవచ్చు. స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి కళ్యాణానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో స్వామివారి రథోత్సవానికి సైతం అంతే ప్రాధాన్యత ఉంటుంది. స్వామివారి రథాన్ని లాగుతూ రథాన్ని వెనక అడుగులో అడుగు వేస్తూ ఈ చక్కని కార్యక్రమంలో భక్తులు పాలుపంచుకున్నారు. జిల్లా పోలీస్, రెవెన్యూ, దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులు పెద్ద ఎత్తున పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఏడాదికొకసారి జరుగు శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి తెలుగు లోగిలిలో ఎలాంటి శుభ కార్యక్రమం జరిగినా శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం, అదేవిధంగా పరమ పవనమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం సంస్కృతి సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. ఇక అటువంటి స్వామి అమ్మవార్ల కళ్యాణం, అదేవిధంగా అటువంటి స్వామి అమ్మవార్ల రథోత్సవం అంటే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టంగా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తజనులు ఈ చక్కని కార్యక్రమంలో గోవిందా అంటూ అన్నవరం ప్రధాన మాడవీధులు గుండా ఈ రథోత్సవంలో పాలు పంచుకున్నారు.